భారతీయ పురాణాల అగాధ లోతుల్లోకాల గమనంలో మరుగున పడిన అద్భుతమైన మనల్ని అద్భుతంగా ఆశ్చర్యపరిచే 10 రహస్యాలు మీకోసం. ఈ కథలు ఒకప్పటి వెండితెరపై ప్రసారమయ్యే అద్భుతమైన జానపద చిత్రాల వలెమనల్ని కొత్త లోకంలోకి తీసుకెళ్తాయి. అరణ్యవాసంలో శ్రీరాముడు, లక్ష్మణుడు, సీత ముగ్గురు నిద్రపోకుండా ఒక్కో రాత్రి ఒక్కొక్కరు మాత్రమే జాగారం చేస్తూ మిగిలిన ఇద్దరి నిద్రను కాపాడే ఒక రహస్య ఒప్పందం చేసుకున్నారని కొన్ని అరుదైన రామాయణ కథలు చెబుతాయి. ధర్మదేవత కుశాంతి అనే సోదరి ఉందని, ఆమె ప్రతి యుగాంతంలోనూ యుద్ధాల వల్ల కలిగే వినాశనాన్ని శమింపజేసి మానవాళికి కొత్త ఆశను ప్రసాదిస్తుందని కొన్ని అరుదైన పురాణాలు చెబుతాయి. ఋగ్వేదం ప్రకారం సూర్యదేవుడి క్యుక్షస్ మరియు రాత్రి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, వారు కాలచక్రానికి చీకటి, కాంతి సమతుల్యతకు ప్రతీకలని చాలా మందికి తెలియదు. పద్మ పురాణంలో శివుడు ఒకసారి స్వయంభూ రూపం ధరించి బ్రహ్మదేవుడు, విష్ణువులు తన ఆది అంతం కనుగొనలేకపోయినప్పుడు వారికి విశ్వానికి మూలమైన జ్ఞానాన్ని బోధించాడు. నారద మహర్షికి సృష్టిలోని ప్రతి కోణాన్ని పరిశీలించి జ్ఞానాన్ని సేకరించడానికి బ్రహ్మదేవుడు స్వయంగా అశాంతిని శాపంగా ఇచ్చాడని, అదే ఆయన నిరంతర సంచారానికి కారణమని కొన్ని పురాణాలు వివరిస్తాయి. దేవేంద్రుడు అహల్య శాపం నుండి విముక్తి పొందిన తర్వాత అతని శరీరంపై ఉన్న 1000 కళ్ళు భూమిలోని వివిధ ఖనిజాలకు, రత్నాలకు మూలమయ్యాయని కొన్ని అరుదైన గాథలు చెబుతాయి. సరస్వతీదేవి బ్రహ్మదేవుని వాక్కు నుండి కాకుండా సృష్టికి ముందే విశ్వంలోని నిశ్శబ్ద ధ్యానం నుండి ఉద్భవించిందని, అందుకే ఆమె ఆది వాక్కుకు మూలమని కొన్ని తాంత్రిక గ్రంథాలు వివరిస్తాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని అటవీ ప్రాంతాల్లో హనుమంతుడిని వృక్ష దేవతగా పూజిస్తారని, ఆయన శక్తిని ఆవాహన చేయడానికి అడవిలోని పెద్ద వృక్షాలకు మహామర్కట యజ్ఞాలు చేస్తారని స్థానిక గిరిజన కథలు చెబుతాయి. కుబేరుడు కేవలం సంపదలకు అధిపతి మాత్రమే కాడని, ఆయన భూమిలోని అదృశ్యమైన వనదేవతలకు, అటవీ సంపదలకు కూడా అధిపతి అని, అందుకే అరణ్యాలను రక్షించేవారికి సంపదను ప్రసాదిస్తాడని కొన్ని జానపద కథలు చెబుతాయి. ప్రాచీన ఆలయాల గర్భగుడిలో ఉండే విగ్రహాలు కేవలం రాతి రూపాలు కాదని, అవి భూమిలోని కాస్మిక్ ఎనర్జీని గ్రహించి విశ్వం నుండి ఆధ్యాత్మిక శక్తిని ప్రసరింపజేసే శక్తి జనకాలు అని ఆగమ శాస్త్రాలు వివరిస్తాయి. ఈ రహస్యాలు లోకంలోని ఒక అద్భుతమైన దేవాలయ గోడల వెనుక దాగి ఉన్న అత్యంత ప్రాచీన అరుదైన చిత్రాల వలె వాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు సౌందర్యం దర్శనమిస్తుంది. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.